తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సాగించిన అవినీతి కవిత వ్యాఖ్యలతో బయటపడిందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డాక బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో కొంతకాలంగా తగాదాలు ఉన్నాయన్నారు. ఇక హరీష్ రావు వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న కవిత వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. మా తండ్రి చాలా నిజాయితీపరుడు. మా తండ్రికి కల్వకుట్ల చంద్రశేఖరరావు పైసల మీద ధ్యాస ఉండేది. ఈ యొక్క అవినీతి కుంభకోణం 1,00,00,000 కోట్ల కుంభకోణం ఏదైతే జరిగిందో దానికి కారకుడు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి అవినీతిని ఒప్పుకున్న తర్వాత కల్వకుట్ల కవిత అవినీతి ప్రెస్ మీడియా పరంగా ఒప్పుకున్నది. మీ అవినీతి చేసిన మా కుటుంబం చేసిందని ఒప్పుకుని ఇయ్యాల వారి యొక్క పార్టీలో ఉన్న అంతర్గతమైనటువంటి ఏదైతే వాళ్ళ కుటుంబానికి తగాదాలు 1,00,00,000 కోట్లు దోసుకున్నటువంటి ఆ పంపకాల విషయం లోపల వాళ్ళకు ఉన్నటువంటి పాపాల చిట్ట బయటపడితే అది మా పార్టీకి ఆస్వాదించేంతవరకు కరెక్ట్ అండి. ముఖ్యమంత్రి గారితో హరీష్ రావు గారు విమానంలో ప్రయాణించి నిజంగా విమానంలో పోతే తెల్లారి విమానంలో మాట్లాడిన విషయం తెల్లారే మాట్లాడినట్టు తెలంగాణ భాష లోపల ఒక మాట్లాడే భాష లోపల ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఇది అవాస్తవము, అబద్ధము, పచ్చి అబద్ధము. ఎలాంటి అవకాశం ఉండదండి. అవకాశం ఎందుకు ఉంటుందండి? ఉంటే ఊరుకుంటారండి. ఇలా మా తండ్రి చాలా నిజాయితీపరుడు. మా తండ్రికి కల్వకుట్ల చంద్రశేఖరరావు పైసల మీద ధ్యాస ఉండేది. ఈ యొక్క అవినీతి కుంభకోణం 1,00,00,000 కోట్ల కుంభకోణం ఏదైతే జరిగిందో దానికి కారకుడు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి అవినీతిని ఒప్పుకున్న తర్వాత కల్వకుట్ల కవిత అవినీతి ప్రెస్ మీడియా పరంగా ఒప్పుకున్నది. మీ అవినీతి చేసిన మా కుటుంబం చేసిందని ఒప్పుకుని ఇయ్యాల వారి యొక్క పార్టీలో ఉన్న అంతర్గతమైనటువంటి ఏదైతే వాళ్ళ కుటుంబానికి తగాదాలు 1,00,00,000 కోట్లు దోసుకున్నటువంటి ఆ పంపకాల విషయం లోపల వాళ్ళకు ఉన్నటువంటి పాపాల చిట్ట బయటపడితే అది మా పార్టీకి ఆస్వాదించేంతవరకు కరెక్ట్ అండి. ముఖ్యమంత్రి గారితో హరీష్ రావు గారు విమానంలో ప్రయాణించి నిజంగా విమానంలో పోతే తెల్లారి విమానంలో మాట్లాడిన విషయం తెల్లారే మాట్లాడినట్టు తెలంగాణ భాష లోపల ఒక మాట్లాడే భాష లోపల ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఇది అవాస్తవము, అబద్ధము, పచ్చి అబద్ధము. ఎలాంటి అవకాశం ఉండదండి. అవకాశం ఎందుకు ఉంటుందండి? ఉంటే ఊరుకుంటారండి. ఇలా